హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శివయ్య నిన్న కమ్యూనిటీలో ఇది ఏదో పోస్ట్ చేశాడు. ఇంకో 3 months అన్ని నిజాలు బయటకు వస్తాయి, రియాలిటీ విన్స్. 3 monthsలో నిజాలు బయటకు వస్తాయంట, రియాలిటీ విన్ అయిద్దంట. వీడు 30 మంది ఇన్వెస్టర్స్ని మోసం చేశాడు, 20 కోట్లు స్కామ్ చేశాడు, ఇంతమందిని ఇట్లాగా చీట్ చేశాడు అని అందరూ కలిసి కేసు పెడితే అప్పుడు వీడు వీడియోస్లో ఏం చెప్పాడు, ఎందుకు కోర్టుకు వెళ్తే ఏమొస్తుంది, కోర్టుకు వెళ్తే అది ఎప్పటికి తేలిద్ది, ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, ఏంటి నీ బిడ్డ పెళ్ళికి కానీ నా మనవరాని పెళ్ళికి కానీ అవి ఎప్పటికి అవుతాయి అని ఒక వీడియోలో చెప్పాడు. మీ అందరికీ గుర్తుందా ఫ్రెండ్స్? ఇదే మాట అన్నాడు, నీ బిడ్డ పెళ్ళికి లేకపోతే నా మనవరాల పెళ్ళికి ఏదో సంథింగ్ అన్నాడు. అంటే అన్ని సంవత్సరాలు కోర్టుకు వెళ్తే అన్ని సంవత్సరాలు పడుతుంది, వెళ్ళొద్దు అని చెప్పాను నేను అని చెప్పాడు. కానీ ఇప్పుడు వీడు మా మీద ఏదో పిటిషన్ వేసాడంట హైకోర్టులో. అది 3 monthsలో అన్ని నిజాలు బయటకు వస్తాయంట. మేము మోసపోయిన వాళ్ళము, ఇన్వెస్టర్స్ అందరము వేసిన కేసులేమో సంవత్సరాల తరబడి నడుస్తాయి. వీడు స్కామ్ చేసిన వాడు, ఇన్ని కోట్లు ఇంతమందిని మోసం చేసిన వాడు, వీడెళ్ళి ఒక కేసు వేస్తే 3 నెలల్లో నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎలాగో తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు విందురు 3 నెలల్లో ఎలాగ నిజాలు బయటకు వస్తాయి అనేది. ఒక నేమ్ వచ్చింది, డిస్కషన్ వచ్చి ఈ హైకోర్టులో బెంచ్లో ఈ జస్టిస్ ఉన్నాడు, నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు గురుగారు, చాలా పరిచయం, ఇదిగో నెంబరు, ఇట్లా పరిచయం, నన్ను బాగా ఇష్టపడతాడు, నన్ను గుర్తుపడతాడు, చాలా క్లోజ్, చాలాసార్లు కలిసాం, ఈ సందర్భంలో కలిసాం. ఇది ఇంకో జస్టిస్ గురించి టాపిక్ వచ్చిన 2 జస్టిస్లు నాకు రియల్గా చాలా క్లోజ్. ఎట్లా క్లోజ్ అవన్నీ డిస్కస్ చేశాడు. ఇంకా నేను ఉన్నదే చెప్పాను, నాకు ఇలా క్లోజ్, ఇలా తెలుసు, ఇక్కడ ఉంటారు, ఇది బ్యాక్గ్రౌండ్, ఇట్లా పరిచయం అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ టాపిక్ని అక్కడ కట్ చేసి విన్నారు కదా ఫ్రెండ్స్? హైకోర్టులో 2 జస్టిస్లు వీడికి చాలా క్లోజ్, రియల్గా చాలా క్లోజ్. ఒక 10 years బ్యాక్ నేను కొండాపూర్లో ఒక 17 acres ల్యాండ్ డీల్ క్లోజ్ చేశాను, డెవలప్మెంట్కి ఇచ్చాను. ఆ డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ ఓనరు అంతకుముందు వేరే ల్యాండ్ ఓనర్ ద్వారా నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఆ ల్యాండ్లో కొన్ని కోర్ట్ ఇష్యూస్, జడ్జిమెంట్ పెండింగ్స్, కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ ఉండడానికి నాకు సుప్రీంకోర్టులో నాకు తెలిసిన ఒక జడ్జిని ఈయనకు పరిచయం చేశాను, ల్యాండ్ ఓనర్కి. పరిచయం చేసిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది విన్నారు కదా ఫ్రెండ్స్? సుప్రీంకోర్టు జడ్జి కూడా వీడికి తెలుసు. సో హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ వీడికి తెలుసు కాబట్టి వీడు పిటిషన్ వేస్తే అది 3 నెలల్లో నిజాలు బయటకు వచ్చేస్తాయి. మేమందరం మోసపోయిన వాళ్ళు వేస్తే మాత్రం వీడి మనవరాలు పెళ్ళి దాకా అవి తేలవన్నమాట. మేము కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. వీడి స్పెషల్ కేసు కదా, వీడు దిగొచ్చాడు కదా. రియాలిటీ విన్స్ అంట. అరే నీకు ఒక ఛాలెంజ్ రా, నువ్వు మనిషి పుట్టితే నిజం గెలవాలని నువ్వు నీ నోటితో చెప్పు. నీ మనస్సాక్షిగా, నీకు మనస్సాక్షి అనేది ఉంటే నువ్వు మనిషి పుడితే నిజం గెలవాలని నువ్వు చెప్పు. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి తెలుసు, అందరికీ తెలుసు నీ వల్ల మోసపోయిన, నాట్ ఓన్లీ ఇన్వెస్టర్స్, నీ క్లాసులకు వచ్చి మోసపోయిన వాళ్ళకి, నువ్వు మోసం చేసిన ప్రతి ఒక్కళ్ళకి నువ్వేంటో, నీ రియల్ ఫేస్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. నిజం ఏంటి, నువ్వెంతమందిని మోసం చేసావు అనేది అందరికీ తెలుసు. నీ బతుక్కి నువ్వు రియాలిటీ విన్స్ అని పెడతావా? నీకు సిగ్గు శరం ఉందారా అసలు? ఏ మొహం పెట్టుకుని పెట్టావురా రియాలిటీ విన్స్ అని? మనిషి పుట్టికే పుట్టావా నువ్వు అసలు? నువ్వు ఇదే మాట మీద ఉండరా, నిజం గెలవాలని మేమందరం కోరుకుంటున్నాము. నువ్వు నిజంగా ఇదే మాట మీద ఉండు, చూద్దాం ఏం జరిగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.